అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బొమ్మన రాజ్ కుమార్. ఎన్నికల సంఘం జవాబు చెప్పాలంటూ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి. అటువంటి ఎన్నికల్లో ఓట్ చోరీ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఉద్యమాన్ని సాగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా బీహార్లో హఠాత్తుగా ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పేరిట ఓటర్ల జాబితా సవరణ చేపట్టి దాదాపు 8 నుంచి 9% మందిని, అంటే అక్షరాల 65 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించింది. ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ వంటి ప్రతిపక్ష నాయకులు లక్షలాది మంది ఓటు హక్కుపై ఎన్నికల సంఘం గొడ్డలు వేటు వేసిందని ఆరోపిస్తున్నారు. తేజస్వి ప్రకారం అయితే ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 50 మంది ఓటర్లను మృతులుగా ప్రకటించి తొలగించారు. ఈ తీరును ప్రశ్నిస్తే అన్ని విధాలా పరిశీలించి నోటీసులు జారీ చేసి సహేతుకంగానే ఈ పని చేశామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఓటర్ల గల్లంతుపై లక్షలాది ఫిర్యాదులు దాఖలు చేసినా అవి సరైన రీతిలో లేవని ఎన్నికల సంఘం తిరస్కరించింది. వివిధ ప్రాంతాల్లో మరిన్ని భయానకమైన అంశాలు వెల్లడవుతున్నాయి. పూర్నియా, ముజాఫర్పూర్, హాజీపూర్ వంటి చోట్ల నిరక్షరాస్యులైన ముస్లింలను, ఇతర అణగారిన వర్గాల వారిని ఎలాంటి కారణము చెప్పకుండా ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఈ అక్రమ ధోరణులపై పిటిషన్ దాఖలయ్యాక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పోలింగ్ కేంద్రాల వారీగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల జాబితాలను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వెల్లడించాలని, కారణాలు కూడా సూచించాలని, అవి ఆన్లైన్లో వెతకడానికి వీలుగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. జాబితాలో గల్లంతైన వారి వినతులు వినడానికి వీలుగా ఈ ఆదేశాలు ఇచ్చింది. బీహార్లో మాత్రమే కాదు, మహారాష్ట్ర, హర్యానాలో కూడా అంతే. మహారాష్ట్రలో రాత్రికి రాత్రి 1 కోటి మంది ఓటర్లు పుట్టుకొచ్చారు. మాలేగావ్ సెంట్రల్లోనే 42,821 మంది దొంగ ఓటర్లు జాబితాలెక్కారు. నవీ ముంబైలో 78,558 మంది పలు పోలింగ్ కేంద్రాల్లో నమోదు కాగా కొంతమంది పలు నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదయ్యారు. కానీ ఈ ఆరోపణలు అర్ధరహితమని, నిరాధారమని ఎన్నికల సంఘం అంటోంది. సంస్థాగత వంచనకు రాజకీయ అండ. విచిత్రం ఏమిటంటే, ఒక రాజకీయ పక్షంగా పారదర్శకత ఉండి తీరాలని డిమాండ్ చేయవలసిన బీజేపీ ఈసీ కొమ్ము కాస్తోంది. దర్యాప్తు చేయాలని నిలదీయడానికి బదులు దాన్ని సమర్థిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పనిలో ఉండవలసిన సంస్థ ఏమో తప్పించుకునే ధోరణిలో అనుమానాస్పద రీతిలో వ్యవహరిస్తుండటం, దాన్ని కాపాడడానికి అధికార పక్షం ఆతృత పడటం దేన్ని సూచిస్తుంది? ఇది అందరికీ పరీక్ష సమయం. బ్యాలెట్పై మళ్లీ విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన సమయం. ఎన్నికల సంఘం తాను అనుకరిస్తున్న విధానాలను తేటతెల్లం చేసి తీరవలసిన సమయం. సర్ను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఇది చాలా కీలక అంశం.